హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మనం టాపిక్ వచ్చేసి ఉష్ణగతిక శాస్త్రం. అంటే ఫస్ట్ యూనిట్లో మనకి సెకండ్ లెసన్ అనమాట. ఫస్ట్ యూనిట్లో 2 లెసన్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏమన్నా వాయు అణుచలన సిద్ధాంతం, రెండోది ఉష్ణగతిక శాస్త్రం. సో ఉష్ణగతిక శాస్త్రాన్ని మనం తెలుసుకుందాం. మీకు మళ్ళీ సిలబస్ రాయమంటే రాసి ఇస్తాను. చూడండి, ఫస్ట్ యూనిట్లో మనకి యూనిట్ 1 వచ్చి యూనిట్ 1 దాంట్లో ఫస్ట్ది వాయు అణుచలన సిద్ధాంతం. చలన సిద్ధాంతం. రెండోది వచ్చి ఉష్ణగతిక శాస్త్రము. అలాగే యూనిట్ 2లో వచ్చి సో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ యూనిట్లో సెకండ్ లెసన్ని మనం తీసుకుంటున్నాం. సెకండ్ లెసన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో సెకండ్ యూనిట్లో ఫస్ట్ ఉష్ణగతిక సెక్మాలు, మరియు మ్యాక్స్వెల్స్ సమీకరణాలు. సో రెండోది వచ్చి అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రం. అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రం. ఇది సెకండ్ యూనిట్. మన థర్డ్ యూనిట్ వచ్చి వికిరణ క్వాంటం సిద్ధాంతం. వికిరణ క్వాంటం సిద్ధాంతం. అలాగే ఫోర్త్ యూనిట్ వచ్చి గణాంక యాంత్రిక శాస్త్రం. గణాంక యాంత్రిక శాస్త్రం. సో ఇది మన యూనిట్స్ ఏవేంటి? వాయు అణుచలన సిద్ధాంతం, ఉష్ణగతిక శాస్త్రం, ఉష్ణగతిక సెక్మాలు మరియు మ్యాక్స్వెల్ సమీకరణాలు, అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రం, వికిరణ క్వాంటం సిద్ధాంతం, గణాంక యాంత్రిక శాస్త్రం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యూనిట్ 1లో మనం ఫస్ట్ లెసన్ కాకుండా సెకండ్ లెసన్ ఉష్ణగతిక శాస్త్రంని మనం చెప్పుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ మనం వచ్చి ఉష్ణగతిక శాస్త్రం. సో ఉష్ణగతిక శాస్త్రంలో అసలు ఉష్ణం అంటే ఏంటి, ఉష్ణోగ్రత అంటే ఏంటిది గురించి మనం తెలుసుకుందాం అనమాట. ఉష్ణం ఏ విధంగా ఉంటుంది, ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుంది, అలాగే ఉష్ణ సమతాస్థితి అంటే ఏంటిది, అసలు వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది. సో ఈ విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి మనకి ఉష్ణగతిక శాస్త్రం అంటున్నాం కదా. సో ఉష్ణగతిక శాస్త్రం అంటే ఏంటో దాని డెఫినేషన్ తెలుసుకుందాం మనం. ఉష్ణగతిక శాస్త్రం. ఉష్ణగతిక శాస్త్రం అంటే ఏంటిదంటే ఉష్ణశక్తికి మరియు యాంత్రిక శక్తికి మధ్య గల సంబంధాన్ని తెలియజేసే శాస్త్రాన్నే మనం ఉష్ణగతిక శాస్త్రంగా చెప్తామన్నమాట. అంటే ఉష్ణశక్తికి ప్లస్ యాంత్రికంగా మనం చేసే శక్తికి మధ్య గల సంబంధాన్ని తెలియజేయడాన్నే మనం ఉష్ణగతిక శాస్త్రంగా చెప్తున్నాం. ఉష్ణశక్తికి మరియు యాంత్రిక శక్తికి
మధ్య గల సంబంధాన్ని తెలియజేయడాన్ని తెలియచేసే మధ్య గల సంబంధాన్ని తెలియజేసే శాస్త్రాన్ని ఉష్ణగతిక శాస్త్రం అంటారు. సో ఇది ఏమంటున్నాం, ఉష్ణశక్తికి మరియు యాంత్రిక శక్తికి మధ్య గల సంబంధాన్ని తెలియజేసే శాస్త్రాన్ని మనం ఉష్ణగతిక శాస్త్రంగా చెప్తాం అన్నమాట. సో అసలు ఉష్ణం అంటే ఏంటిది, ఉష్ణోగ్రత అంటే ఏంటిదో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఉష్ణం అంటే ఏంటి, వేడి వస్తువుల నుండి చల్లని వస్తువులకు ప్రసరించే శక్తి స్వరూపాన్నే మనం ఉష్ణంగా చెప్పుకుంటాం. ఏమంటున్నాం, వేడి వస్తువుల నుంచి చల్లని వస్తువులకు ప్రసరించే శక్తిని ఉష్ణంగా చెప్తున్నాం. సో అదే రాస్తాం డెఫినేషన్ ఇక్కడ. ఉష్ణం వేడి వస్తువుల నుండి చల్లని వస్తువులకు ప్రసరించే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటారు. సో ఇది అంటారు. వేడి వస్తువుల నుంచి చల్లని వస్తువులకు ప్రసరించే శక్తి స్వరూపాన్ని మనం ఉష్ణంగా చెప్పుకుంటాం అన్నమాట. సో మనం ఉష్ణగతిక శాస్త్రం అంటే ఏంటి తెలుసుకున్నాం, ఉష్ణం అంటే ఏంటి తెలుసుకున్నాం. ఇప్పుడు ఉష్ణ సమతా స్థితి అంటే ఏంటో తెలుసుకుందాం. ఉష్ణ సమతా స్థితి, ఉష్ణ సమతా స్థితి. కనిపిస్తుందా? ఓకే, ఇలానే పట్టుకుంటా. వ్యవస్థకు పరిసరాలకు మధ్య ఉష్ణ వినిమయం జరిగినట్లయితే ఆ వ్యవస్థను ఉష్ణ సమతా స్థితిలో ఉన్నది అని చెప్తాం అన్నమాట. అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలకి ఉష్ణం అనేది వినిమయం, ఉష్ణ ఒకదాని నుంచి ఒకదానికి ట్రాన్స్ఫర్ కాగా టెంపరేచర్ అనేది సమానంగా ఉన్నప్పుడు దాన్ని మనం ఉష్ణ సమతా స్థితిలో ఉంది ఆ వ్యవస్థ అని చెప్పుకుంటాం అన్నమాట. అంటే ఏమంటున్నాం, వ్యవస్థకు పరిసరాలకు మధ్య ఉష్ణ వినిమయం జరిగినట్లయితే ఆ వ్యవస్థ ఉష్ణ సమతా స్థితిలో ఉంటుందని అంటాం. వ్యవస్థకు పరిసరాలకు మధ్య ఉష్ణ వినిమయం జరిగినట్లయితే ఆ వ్యవస్థను ఉష్ణ సమతా స్థితిలో ఉన్నదని చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, సో అది ఉష్ణ సమతా స్థితి. నెక్స్ట్ మనం ఉష్ణోగ్రత అంటే తెలుసుకుందాం.
ఒక వ్యవస్థ ఇతర వ్యవస్థలతో ఉష్ణ సమతాస్థితిలో ఉన్నది లేదో అని నిర్ధారించే వ్యవస్థ యొక్క భౌతిక ధర్మాన్ని ఆ వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రతగా చెప్తాం. అంటే ఏమంటున్నామంటే ఒక వ్యవస్థ అనేది అంటే ఉష్ణ సమతాస్థితిలో ఉన్నదా లేదా అని నిర్ధారించి చెప్పడాన్నే మనం ఉష్ణోగ్రతగా చెప్తాం అన్నమాట. సో ఒక వ్యవస్థ ఇతర వ్యవస్థలతో ఉష్ణ సమతాస్థితిలో ఉష్ణ సమతాస్థితి అంటే ఏమన్నా వ్యవస్థకు పరిసరాలకు మధ్య ఉష్ణ వినిమయం కనుక జరిగితే దాన్ని ఉష్ణ సమతాస్థితి అని చెప్తున్నాం. సో అదనమాట. ఒక వ్యవస్థ అనేది ఇతర వ్యవస్థతో అంటే సమానంగా ఉందా లేదా అని చెప్పడాన్ని మనం ఉష్ణోగ్రతగా చెప్తున్నాం. ఒక వ్యవస్థ ఇతర వ్యవస్థలతో ఉష్ణ సమతాస్థితిలో ఉన్నదా లేదా అని చెప్పడాన్ని ఆ వ్యవస్థ యొక్క ఉన్నదా లేదా అని చెప్పడాన్ని అంటే ఉన్నదా లేదా అని నిర్ధారించడం అనొచ్చు, చెప్పడం అనొచ్చు. చెప్పడాన్ని ఆ వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత అంటారు. ఆ వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత అంటారు. అది ఏమంటున్నాం, ఒక వ్యవస్థ అనేది ఇతర వ్యవస్థలతో సమతాస్థితిలో ఉన్నదా లేదా అని చెప్పడాన్ని ఆ వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత అంటే అది సమతాస్థితిలో ఉన్నదా లేదా అని చెప్పే భౌతిక ధర్మాన్ని మనం ఆ వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రతగా చెప్తాం. ఇక్కడ భౌతిక ధర్మాన్ని అని రాస్తే సరిపోతుంది. భౌతిక ధర్మాన్ని ఆ వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత అంటారు. ఓకే, ఇది ఉష్ణోగ్రత. నెక్స్ట్ మనకి ఉష్ణోగ్రత యొక్క ఉష్ణగతిక శూన్యాంక నియమంగా చెప్తాం. దీంట్లో శూన్యాంక నియమం ఉంటుంది, మొదటి నియమం ఉంటుంది. దీనికన్నా శూన్యాంక నియమానికి ముందే మనం ఫస్ట్ అంతరంగిక శక్తి అంటే ఏంటో తెలుసుకుందాం. అంతరంగిక శక్తి, వీటిలో మ్యాక్సిమం డెఫినేషన్సే ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఉష్ణోగ్రత అంటే ఏంటి, ఉష్ణ సమత స్థితిలో ఉంది అని చెప్తాం. సరే, అసలు ఉష్ణ సమతా స్థితి అంటే ఏంటో మనం తెలుసుకోవాలి కదా. ఫస్ట్ మెయిన్ థింగ్ మనం డెఫినేషన్స్ని మనం తెలుసుకుంటే తర్వాత టాపిక్స్లోకి వెళ్ళచ్చు అనమాట. ఫస్ట్ సో దీని తర్వాత అంతరంగిక శక్తి. దీన్నే మనం అంతర్గత శక్తి అంటాం లేదా అంతరంగిక శక్తి అంటాం. అంతర్గత శక్తి, దీన్నే మనం అంతరంగిక శక్తి అంటాం, అంతర్గత శక్తి అంటాం. సో అంతరంగిక శక్తి లేదా అంతర్గత శక్తి ఏమంటున్నామంటే, అంతరంగిక శక్తి అంటే ఒక వ్యవస్థలో లేదా ఒక ఉష్ణగతిక శాస్త్రంలో అంటే తనలో కొంత శక్తి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనలో కూడా కొంచెం తెలియకుండా మనలో కొంత శక్తి అనేది కూడా ఉంటుంది. సో ఆ శక్తిని అది మనం ఏం చేస్తున్నాం, బాహ్యంగా కాకుండా అంతరంగికంగా ఉంటే ఆ శక్తిని మనం అంతరంగిక శక్తిగా చెప్తున్నాం అన్నమాట. సో దీంట్లో కూడా అంతే, ఉష్ణగతిక వ్యవస్థ తనలో కొంత శక్తిని కలిగి ఉంటుందన్నమాట. కలిగి ఉన్న తర్వాత అది బాహ్యంగా కనిపించుకోకుండా ఉంటే దాన్ని మనం అంతరంగిక శక్తిగా చెప్పుకుంటున్నాం. అంటే మనం ఏమంటున్నాం, మనలో ఉండే కొంత శక్తిని మనం దీనికి ఎగ్జాంపుల్గా మనం స్థితి శక్తిగా అని చెప్పుకోవచ్చు. సో అలా అనమాట. ఉష్ణగతిక వ్యవస్థ తనలో కొంత శక్తిని కలిగి ఉండి బాహ్యంగా కనిపించుకోకుండా అంతరంగికంగా ఉంటే దాన్ని మనం అంతరంగిక శక్తిగా చెప్తాం అన్నమాట. సో అదే రాస్తున్న డెఫినేషన్, ఉష్ణగతిక వ్యవస్థ తనలో కొంత శక్తిని కలిగి ఉంటుంది. బాహ్యంగా కనిపించకుండా
బాహ్యంగా కనిపించకుండా ఈ విధంగా కలిగి ఉంటే అంటే ఈ విధంగా అంటే ఆంతరంగికంగా కలిగి ఉంటే దాన్ని ఈ విధంగా కలిగి ఉంటే దానిని అంతరంగిక శక్తి లేదా అంతరంగ శక్తి అంటారు. అంతరంగిక శక్తి లేదా అంతర్గత శక్తి అంటారు అన్నమాట. సో ఇవి మన మెయిన్ డెఫినేషన్స్. ఏవేంటి మన మెయిన్ డెఫినేషన్స్ అంటే ఉష్ణగతిక శాస్త్రం, అలాగే ఉష్ణ సమతాస్థితి, ఉష్ణోగ్రత, అంతరంగిక శక్తి. సో ఈ డెఫినేషన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎగ్జామ్స్లో కలిపి ఇస్తాడు 15 మార్క్స్ క్వశ్చన్స్లో. సో అందుకని చెప్పాం. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఉష్ణగతిక శాస్త్రం అంటే ఉష్ణశక్తికి మరియు యాంత్రిక శక్తికి మధ్య గల సంబంధాన్ని తెలియజేసే శాస్త్రాన్ని మనం ఉష్ణగతిక శాస్త్రంగా చెప్తాం. అలాగే ఉష్ణం అంటే వేడి వస్తువుల నుండి చల్లని వస్తువులకు ప్రసరించే శక్తి స్వరూపాన్ని మనం ఉష్ణం అంటున్నాం. అలాగే ఉష్ణోగ్రత అంటే ఒక వ్యవస్థ ఇతర వ్యవస్థలతో ఉష్ణ సమతాస్థితిలో ఉన్నదా లేదా అని చెప్పే భౌతిక ధర్మాన్ని మనం ఉష్ణోగ్రత అంటాం. అసలు ఉష్ణ సమతాస్థితి అంటే వ్యవస్థకు పరిసరాలకు మధ్య ఉష్ణ వినిమయం జరిగినట్లయితే ఆ వ్యవస్థను ఉష్ణ సమతాస్థితి ఉందని చెప్తాం. అలాగే అంతరంగిక శక్తి అంటే ఉష్ణగతిక వ్యవస్థలో తనలో కొంత శక్తిని కలిగి ఉంటుంది. బాహ్యంగా కనిపించుకోకుండా అంతరంగా ఉంటే ఆ శక్తిని మనం అంతర్గత శక్తి లేదా అంతరంగిక శక్తిగా చెప్తాం అన్నమాట. సో ఈ ఫస్ట్ డెఫినేషన్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం టాపిక్స్లోకి వెళ్దాం. రేపు ఉష్ణగతిక శాస్త్రం యొక్క మొదటి నియమం, రెండవ నియమాలను మనం చెప్పుకుందాం. మొదటి నియమం యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క అనువర్తనాలు మనం రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.